డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఫోర్త్ రౌండ్ అయితే ఈరోజు 5 o'clock అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే జేఈ మెయిన్స్ రాసి మంచి ర్యాంక్ సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా త్రిబుల్ ఐటీలు కూడా మీరు ఆప్షన్ పెట్టుకునే ఉంటారు. జేఈ మెయిన్స్ ద్వారా వచ్చిన ర్యాంక్ ద్వారా త్రిబుల్ ఐటీల్లో మనకైతే సీట్స్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి త్రిబుల్ ఐటీ కర్నూలు, ఏపీలో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ కర్నూలుకు సంబంధించి ఫోర్త్ రౌండ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్ ఓపెన్లో జెండర్ న్యూట్రల్కి 32,512 ర్యాంక్ వరకు సీట్ వచ్చిందండి. అలాగే ఫిమేల్ అభ్యర్థులకైతే సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకుంటే 37,649 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఇదంతా కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బ్రాంచ్కి సంబంధించి ఫోర్త్ రౌండ్లో ఈరోజు రిలీజ్ చేసినటువంటి దాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జనరల్ న్యూట్రల్లో 12,980 ర్యాంక్ వరకు వచ్చి సీటు కట్ అయిపోయింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్లో ఫిమేల్ సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకుంటే 15,125 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు కర్నూలు అన్నది ఇప్పుడు త్రిబుల్ ఐటీ కర్నూలు చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయింది అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వచ్చింది, ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ పెరిగింది అనడానికి ఇవే ఉదాహరణ. ఒక ఓబీసీ ఎన్సీఎల్లోనే కేటగిరీ ర్యాంకు 12,980 వస్తే కానీ సీట్ రాలేదండి. మహిళా అభ్యర్థులకైతే చూడండి, అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 15,000 అంటే 3,000 డిఫరెన్స్ ఉంది. 15,000 ర్యాంక్ వరకు ఓబీసీ ఎన్సీఎల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగింది. ఇక్కడ త్రిబుల్ ఐటీ అంటే ఆల్ ఇండియా ర్యాంకే చూస్తాడు. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే కర్నూలులో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీకి జనరల్ న్యూట్రల్లో 5,006 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకైతే సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకుంటే 5,938 ర్యాంక్ వరకు వచ్చి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కట్ అయిపోయింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏపీలో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ కర్నూలు. ఇంకా ఎస్సీ కేటగిరీకి సంబంధించి మనం చూసుకుంటే ఈ ఫోర్త్ రౌండ్ ఈరోజు ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్కి సంబంధించి 5,695 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకైతే 7,400 వరకు ర్యాంక్ వచ్చిన వారందరికీ కూడా ఫిమేల్ అభ్యర్థుల్లో సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకొని సీట్ రావడం జరిగింది. ఇది ఏపీలో ఉన్నటువంటి కర్నూలు త్రిబుల్ ఐటీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇంకా ఎస్టీ కేటగిరీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జనరల్ న్యూట్రల్లో 2,305 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకైతే 3,132 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది, ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకొని. ఏదైతే ఈ ఫోర్త్ రౌండ్ ఈరోజు రిలీజ్ అయిందో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎస్టీ కేటగిరీలో. అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి నేను ఆల్ కేటగిరీకి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చింది కూడా మీకైతే చెప్పడం జరిగింది. మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ ఏదైతే ఏఐ అండ్ డిఎస్ సంబంధించినటువంటి 4 years కోర్స్ ఉందో ఇది త్రిబుల్ ఐటీ కర్నూలులో ఓపెన్లో జనరల్ న్యూట్రల్కి సంబంధించి 23,518 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకైతే 37,880 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఓపెన్ అభ్యర్థులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. అలాగే ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ చూసుకుంటే ఏఐ అండ్ డిఎస్ జనరల్ న్యూట్రల్లో 14,083 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకు సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో 18,463 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్. ఇంక ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే త్రిబుల్ ఐటీ కర్నూలులో జనరల్ న్యూట్రల్లో 5,128 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకుంటే 6,451 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అది ఈరోజు ఫోర్త్ రౌండ్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఇంక ఎస్సీ కేటగిరీకి అయితే ఏఐ అండ్ డిఎస్లో జనరల్ న్యూట్రల్లో 6,014 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకు అయితే 7,463 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది కర్నూలుకు సంబంధించినటువంటి ఎస్సీ కేటగిరీ ఫోర్త్ రౌండ్. అలాగే ఎస్టీ కేటగిరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో
జనరల్ న్యూట్రల్లో 1744 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 3458 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఎస్టీ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎస్టీ కేటగిరీలో. ఇది మనకి 4th రౌండ్ ఈరోజు కర్నూలుకు సంబంధించిన త్రిబుల్ ఐటీకి ఈ 2 బ్రాంచ్లు చెప్పాను. నేను రేపు మిగతా 3-4 బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఎంతవరకు సీటు, ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందని చెప్తాను. కాబట్టి మీ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.